హలో అండి, అందరికీ నమస్కారం అండి. ప్రజెంట్ అయితే మన భవానీ నగర్ దగ్గర ఉన్న రాజన్న పార్క్ దగ్గర అయితే ప్రజెంట్ మనం ఉన్నామండి. ఇక్కడైతే ఒక 50 lakhs బడ్జెట్లో ఒక ఈస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే మీ ముందుకి రావడం జరిగిందండి. మనకి అపార్ట్మెంట్ యొక్క టోటల్ సైజ్ చూసుకుంటే 1150 స్క్వేర్ ఫీట్స్ అయితే రావడం జరుగుతుందండి. ఎగ్జాక్ట్లీ మన రాజన్న పార్క్కి పక్కనే అయితే ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ అనేది రావడం జరుగుతుంది. మనకి టౌన్లో ఒక 50 lakhs బడ్జెట్లో హౌస్ కోసం చూస్తున్న వాళ్ళ కోసం అయితే ఈ ప్రాపర్టీ అనేది చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుందండి. మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ అండ్ ఫ్రేమ్ చూసుకుంటే టీక్వుడ్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ అండ్ ఫ్రేమ్ అయితే రావడం జరుగుతుందండి. మనకి బలాసా టీక్వుడ్ అయితే డిజైన్ చేసి ఇచ్చున్నారండి. అండ్ మనకి సేఫ్టీ పర్పస్ సేఫ్టీ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. మనం డిజైన్ చూసుకున్నా చాలా బ్యూటిఫుల్గా అయితే ఇచ్చున్నారు. మనకి టోటల్ స్క్వేర్ ఫీట్స్ చూసుకుంటే 1150 స్క్వేర్ ఫీట్స్ అయితే రావడం జరుగుతుందండి. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది. మనకి ఎంటర్ అవ్వగానే మనకి లివింగ్ స్పేస్ అనేది రావడం జరుగుతుంది. చాలా స్పేషియస్గా అయితే ఇచ్చున్నారండి. మనకి వెంటిలేషన్ పర్పస్ మనకి బిగ్ సైజ్ విండో కూడా రావడం జరుగుతుంది. మనకి ఇంటీరియర్ అంతా కూడా చేస్తున్నారండి. మంచి పిఓపి వర్క్స్ కానీ వుడ్ వర్క్ కూడా కంప్లీట్ చేస్తున్నారండి. మనకి టీవీ యూనిట్ డిజైన్ చూసుకున్న చాలా బ్యూటిఫుల్గా అయితే చేయించున్నారండి. మొత్తం వుడ్ వర్క్ అయితే చేస్తున్నారు. 2 bedroom ఫ్లాట్ అండి ఇది. మనకి హాల్ చూసుకున్నా చాలా స్పేషియస్గా అయితే ఇచ్చున్నారు. ఇంటీరియర్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే చేస్తున్నారండి. డైనింగ్ స్పేస్ కూడా మనకి సపరేట్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి పూజా యూనిట్ చూసుకుంటే సపరేట్గా అయితే ప్రొవిజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి స్పేషియస్గా అయితే ఇచ్చున్నారు. ఇదైతే డైనింగ్ స్పేస్కి అయితే ఇచ్చున్నారండి. మనకి కిచెన్ చూసుకున్నా మనకి ఓపెన్ టైప్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది వాష్ ఏరియా, హ్యాండ్ వాష్కి సపరేట్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి కిచెన్లో చూసుకుంటే అన్ని మోడర్న్ క్యాబినెట్స్ అయితే ఇచ్చున్నారండి. చిమ్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. గ్రానైట్ కౌంటర్ టాప్ అయితే ఇవ్వడం జరిగిందండి. మనకి వాల్ టైల్స్ కూడా 3 feet వరకు వాల్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి క్యాబినెట్స్ అన్నీ కూడా గ్లాస్ ఫినిషింగ్తో అయితే రావడం జరుగుతుంది. అన్ని మోడర్న్ క్యాబినెట్స్ అండి. మనకి కిచెన్లోనే మనకి యూటిలిటీ ఏరియా అనేది ఇవ్వడం జరిగిందండి. మన భవానీ నగర్ నుండి ఎగ్జాక్ట్లీ వాకబుల్ డిస్టెన్స్లో అయితే మనం అపార్ట్మెంట్ దగ్గరికి అయితే చేరుకోవచ్చండి. మనకి ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నా చాలా స్పేషియస్గా అయితే ఇచ్చున్నారు. మనం చూడొచ్చండి. మనకి పిఓపి వర్క్స్ అండ్ వుడ్ వర్క్ అయితే చేస్తున్నారండి. మోడరేట్గా అయితే చేస్తున్నారు వుడ్ వర్క్ అనేది. మనకి సపరేట్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. అటాచ్డ్ వాష్రూమ్ అది. విత్ వెస్టర్న్ టాయిలెట్ అయితే రావడం జరుగుతుంది. వాల్ టైల్స్ చూసుకుంటే 6 feet వరకు ప్రొవైడ్ చేస్తున్నారండి. యాంటీ స్కిడ్ టైల్స్ అయితే యూజ్ చేస్తున్నారు. మనకి ఫ్లాట్ అనేది 5th floorలో అయితే రావడం జరుగుతుందండి. ఇదైతే మనకి కిడ్స్ బెడ్రూమ్ అండి. మనకి కిడ్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ అండ్ బాల్కనీ అయితే రావడం జరుగుతుందండి.
మనకి వార్డ్రోబ్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చున్నారు. వెస్టర్న్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి బాల్కనీ అయితే రావడం జరుగుతుందండి. ఇక్కడ టోటల్ మనకి 2 బాల్కనీస్ అయితే వస్తాయండి. ఇక్కడైతే మనం యూటిలిటీ స్పేస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ నుండి తిరుమల హిల్ వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే విజిబిలిటీ అయితే వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.